అమ్మ కాళీ తల్లి, నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఆ తర్వాత హలో, ఏంటి వీరభద్రం, నా కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నావు? నిజమే కామాక్షి, నీకోసమే వెయిట్ చేస్తున్నా. మనీ రెడీనా? రెడీ కామాక్షి. నువ్వు సరేనంటే నువ్వు చెప్పిన F6 ఫ్లాట్కి నేనే వస్తాను, నీ లెక్క తెలుస్తాను. లెక్క తేల్చాలని అంత ఆత్రంగా ఉందా? నీలాంటి నమ్మకస్తుడిని నేను చూడనే లేదు వీరభద్రం. ఆ? అయితే ఇప్పుడు మనం ఆ ఫ్లాట్లో కలవనక్కర్లేదు. ఏ? ఆ ఫ్లాట్కు నాకు మ్యాచ్ కాలేదు. ఆ? నువ్వు మనీ రెడీ చేసావు కదా, ఎక్కడిస్తే ఏంటి? సరే, ఎక్కడ రమ్మంటావు? ఇది వీరభద్రం అంటే. ఆర్సీపురం పెయింట్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను, త్వరగా వచ్చాయి. వస్తున్నా కామాక్షి, నేను నిన్ను చూడాలని వెయిట్ చేస్తున్నా. అన్నా ఏమైంది? ఇదేంటో ఇంకో చోటకు రమ్మంటున్నాడు రా. అన్నా మనగాడే చెప్పుంటాడా? ఏంట్రా నువ్వు అనేది? అన్నా ఆడు పాస్పోర్ట్ గురించి మన దగ్గరికి వచ్చింది కదన్నా, అది కామాక్షికి తెలిసిపోయినట్టుందన్నా, అందుకే కామాక్షి అలర్ట్ అయ్యాడనా. రే, వాడు మన వాళ్ళని చంపిన విషయం మనకి తెలిసిందని మనకి ఎలా తెలుస్తుంది? అన్నే చెప్పింది కదరా, ఆన్ ముంగట్నే మనతో ఫోన్లో మాట్లాడినా అని. మరి డౌట్ వచ్చింది కదా అన్నా, ఆడు వచ్చింది మనకు పాస్పోర్ట్ గురించి కాదన్నా, మనని అబ్జర్వ్ చేయనీకే. రే 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 రే, చంపకురా. ఇలాంటి బుర్రలేని వాళ్ళందరినీ పెట్టుకుని నేను 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 పడుతున్న పాటలు ఉన్నాయే. అయ్యయ్యయ్యయ్యయ్యో, అమ్మా తల్లి, నా బుర్ర తింటున్నటువంటి ఈ దరిద్రుల నుంచి నన్ను కాపాడు. ఒరే శేఖర్, నువ్వేం చేస్తావంటే మన వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఆర్సీపురం పెయింట్ ఫ్యాక్టరీకి ఆయుధాలతో వచ్చేయమని చెప్పు. సరే అవునా? అనే నువ్వు ఇక్కడే ఉండు. మనీ ఇక్కడికి రాలేదు అంటే కామాక్షికి మన ప్లాన్ తెలిసిపోయిందని అర్థం. వచ్చాడు అంటే కామాక్షికి 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 ఈ రోజే క్లైమాక్స్. మనీ రావాలి. ఏంట్రా మనీ ఇలాంటి పని చేసావు? నీ మీద ఎవరికైనా అనుమానం వస్తే? 5 10 లంచం ఇచ్చైనా సరే నా పని సాధించుకోవాలనుకునే సాధారణ మనిషిని నేను. నన్ను అనుమానించి తప్పు పట్టడానికి ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ రైట్స్ లేవు. చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? దేవుడు అందరికీ పైకి రావడానికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాడిని ఈ లోకం చేతగాని వాడు అంటుంది. నేనేం చేతగాని వాడిని కాదు. ఇదిగో ఇప్పుడు వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుంటాను, నైట్ 12 గంటలకు ఫ్లైట్ టికెట్ ఉంది, దాంతో అన్ని సమస్యలు తీరిపోతాయి. సంవత్సరం 2 సంవత్సరాల్లో నిన్ను నా ఫ్యామిలీని వదిలేసి వేరే దేశంలో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ డబ్బు నాది, దానికి నేనే అధికారిని. చెప్పేది విను, పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పేద్దాం. పోలీసులు ఏమన్నా నీ మామయ్యలు అనుకున్నావా? విషయం తెలిస్తే ప్రాణం తీసేస్తారు. ఇప్పుడు వెళ్ళి సార్ 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 మా ఇంట్లో జరిగింది చిన్న యాక్సిడెంట్ సార్ అని చెప్తే, అలాగా తమ్ముడు రా 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 అని తీసుకెళ్లి కూర్చోబెట్టి కబుర్లు చెప్తారనుకున్నావా? ఓవే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? మనీ మనీ, నేను చెప్పేది కాస్త విను. నేనెవ్వరి మాట వినే పరిస్థితిలో లేను మీరా. నా ప్లాన్ ప్రకారం ఇవాళ బయలుదేరాల్సిందే. నా కోసం 1.5 సంవత్సరం వెయిట్ చేయి, రాగానే మన పెళ్ళి. మనీ మనీ మనీ, ఆగరా. మనీ మనీ మనీ, నేను చెప్పేది విను. హలో, అన్నా అన్నా, సార్ ఏంటి ఎవ్వరూ లేరు? పాస్పోర్ట్ ఇక్కడే ఉంది. ఎవరా మీరు? మీకేం కావాలి? మీ డబ్బు మీకు ఇచ్చేసాను కదా.
నీకు పాస్పోర్ట్ ఇచ్చిన మా అన్నకి నీ ప్రాణం కావాలరా. హలో, మనీ దొరికాడనా? నరబలి ఇచ్చే టైం వచ్చింది, తొందరగా రండ్రా. ఆ హలో, ఏంటి వీరభద్రం, వచ్చావా? నువ్వు చెప్పిన ఫ్యాక్టరీ లోపలే నేనున్నా. నువ్వెక్కడున్నావు? అదే ఫ్యాక్టరీలో వెయిట్ చేస్తున్నా, వస్తున్నా. ఎలా ఉన్నావు కామాక్షి? నా చుట్టూ నా కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఇంతమంది నా వెంట ఉంటే ఇంకెలా ఉంటాను వీరభద్రం? చాలా బాగున్నా. ఒక్క విషయం అర్థం కావట్లేదు కామాక్షి. శాశ్వత స్నేహితుడని నాతో ఎవ్వరూ లేనే లేరు. ఏదో ఒక సమయంలో అందరూ నాకు శత్రువులు అవుతుంటారు. ఓకే, అదే ఎందుకో నాకు తెలియట్లేదు. మనీ అనేది మనిషిని ఎంతలా మార్చేస్తుందో ఈరోజే తెలిసింది. చాలా కాలపు ఫ్రెండ్షిప్ కూడా సెకండరీనే, ఫస్ట్ మనీనే కదా. ఏంటన్న వాడు వాగుతూనే ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు. అన్న నువ్వు ఒక మాట చెప్పన్నా, వాడిని నేనే చంపేస్తాను. ఓ, ఎవరిని చంపుతానంటున్నారో నీ అమ్మ అన్నా, నేను ముందే చెప్పాను కదా, ఇలాంటి నమ్మక ద్రోహుల్ని కుక్కల్ని చంపినట్టు చంపాలి. నువ్వు ఆగరా? నువ్వు అనే ఒక్క మాట చెప్పనా, ఈ కుక్క వీరభద్రాన్ని నేనే నరికేస్తా. రేయ్ గుంగురు బొచ్చాడా, మా వాళ్ళని చంపేసింది కాక మా ముందే ధైర్యంగా మాట్లాడుతున్నావురా? అయినా మా అన్న మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే ఆయనే కుక్క అంటావురా? ఏయ్! ఏంటి ఏంటి ఏంటిది? నేను మాట్లాడతాను కదా, నేను ఉన్నాను కదా. రే ఏంట్రా అంటున్నావు? మమ్మల్ని పోలీసులు పట్టించాలని చూసి నా ఫ్రెండ్ రఘుని చంపేశారు కదరా. ఎంత ధైర్యం ఉంటే మా ముందే నిలబడి మాట్లాడతారా? ఏంట్రా పాటలు పాటలుగా సినిమా చూపిస్తున్నావు? ప్రొడ్యూసర్ అయిపోదాం అనుకుంటున్నావా? డబ్బు తీసుకొచ్చిన నా వాళ్ళు రవి గోపిని చంపేసి డబ్బే అందలేదని నాటకం ఆడుతున్నావా? నా మనిషి రఘుని చంపి అదే ఫ్లాట్ లో పోలీసులు దాచిపెట్టావు. ఇద్దరే డెడ్ బాడీలు అదే ఫ్లాట్ లో ఉన్నాయి. తీసుకురమ్మంటావా? చూస్తావా? రేయ్! అన్నా పోయి మన వాళ్ళిద్దరు శవాలు తీసుకురండి రా, పొండి. అలాగే రా. రేయ్, బాస్ పోయి మన వాళ్ళవి వాళ్ళవి డెడ్ బాడీస్ తీసుకురండిరా. అలాగే పోండి. మణి రాని, ఈ గందరగోళానికి జవాబు దొరుకుతుంది. నేను అది అడుగుతున్నాను రా. ఎక్కడ రా నా మనీ? మణి మణి ఏంట్రా ఇడు? మణి 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 వీడు టెన్షన్ మణి పడుతున్నాడేంటి? మణి ఆహా, మణి తమ్ముడు ఫ్రెండ్స్ వస్తున్నట్టున్నారు. ఈ క్షేత్రాలు తాగుడికి ఫ్లాట్లు అమ్మేసుకోవాలి. ఈ ఏళ్ళ ఎవడి మీద పడతారో. రేయ్ ఆగండ్రా, మావాడి శవం కోసం మీరెందుకు ముందెళ్తున్నారు? రే మేము వెళ్ళేది మా వాళ్ళ శవాల కోసం రా. ముందెళ్ళి మేమేరా దొబ్బించుకునేది. బాబాయ్, మా అన్నకిచ్చిన ఒకే ఒక్క మాట కోసం నేను చాలా ఓర్పుగా ఉన్నాను.
కోపాన్ని కంట్రోల్ చేసుకోరా పిల్లి. మీ అన్న ఏంట్రా అడివి దొన్న ఆ? ఆ కామాక్షి సుందరం మా అన్న కాలు చెప్పుతో సమానం రా కుయ్య. మీ అన్న వీరభద్రం నా సమానవరా గుండుగళ్ళారా. ఏంటది? ఏయ్, రాయి 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 నా కత్తి. ఆ? కత్తి పట్టుకోవడం రాదు, నువ్వు కూడా పెద్ద రౌడీయేనా? ముందు ఆర్సీపురం పెయింట్ ఫ్యాక్టరీకి డబ్బు సేవలను ఎలా చేర్చాలో ఆలోచించండి, మిగతాది అక్కడ తేల్చుకుందాం. పదండ్రా. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి? షీజ్ హాయ్ బట్ వై ఇంద కూరలో కొత్తిమీర బదులు గంజాయి కలిపేశాను. పరుగు తీరా పరుగు తీరా 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 పరుగా పరుగు తీరా